దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసంగ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 14వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారికి అందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్ములను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 14వ కీర్తన 4వ చరణంలో చూస్తే, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయవారికి అందరికీ తెలివి లేదా? పాపం చేయవారు బహుగా భయపడుదురు. ఏమండి, దేవుడిచ్చిన ప్రతి ఈవిని బట్టి, అది ఆహారమే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, ఆస్తుపాస్తులే కావచ్చు, ఆధిక్యతలే కావచ్చు, దేవుడిచ్చిన ప్రతి ఈవిని బట్టి దేవునికి మొదటగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం గమనించినట్లయితే దేవుడిచ్చిన ప్రతి ఈవిని బట్టి యోబు గారు వేకువని లేచి మొరపెట్టేవాడండి. దేవునికి ప్రార్థన చేసేవాడు. నాయనా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, అధికారాన్ని బట్టి, నా అందరిని బట్టి, అనగా బిడ్డలో భార్య, కుటుంబము అందరిని బట్టి దేవునికి ప్రార్థన చేసేవాడండి. ప్రతి ఈవిని బట్టి ప్రార్థన చేసేవాడు. బిడ్డలు ఏమాత్రం పొరపాట్లు చేశారేమోనని దేవుని దగ్గర బలులు అర్పించేవాడు. దేవుని బిడ్డల హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టేవాడండి. అయితే ప్రార్థన చేయనటువంటి స్థితి కలిగిన వారిని బట్టి దేవాతి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. తెలివి లేదు వీళ్ళు, పాపం చేయవారు అందరూ తెలివి లేదు, పాపం చేయవారు బహుగా భయపడతారు తెలియజేస్తూ ఉన్నాడండి. అవును దేవుని బిడ్డలారా, దేవునికి విధేయతగా చూపించకుండా అవిధేయులుగా ఉన్న వారందరూ కూడా భయపడతారండి. ఇక్కడ 14వ కీర్తనలో కీర్తనాకారుడు దావీదు గారు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు లేడని చెప్పు బుద్ధిహీనుల మార్గం గురించి. ఈ కీర్తన దావీదు గారు రచించిన కీర్తన. దీనిలో దేవుడు లేడని వెర్రివారి గుణ లక్షణాల గురించి, వారు నడుచు మార్గం గురించి కీర్తనాకారుడు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. దేవుని పైన నమ్మకం, భక్తి, విశ్వాసం, విధేయతలు లేని వారి జీవితాలకు, నాశికవాదుల జీవిత విధానానికి కీర్తన ఏమంటే సరిపోయే రీతిగా కనబడుతూ ఉంది. బుద్ధిహీనులు అవివేకంగా ప్రవర్తించువారనియు, ముఖ్యమైన విషయములలో తప్పుడు వాదన చేయువారనియు నిఘంటువులు తెలియజేస్తూ ఉన్నాయి. బైబిల్ ప్రకారం నైతికముగా విలువలేని వారిని బుద్ధిహీనులు, వెర్రివారిని తలంచవచ్చు. బుద్ధిహీనత అన్నది ఒకరి తెలివితేటల పైన కాదు, కానీ వారి నైతిక జీవితం పైన ప్రభావం చూపుతుందండి. మానవుని బుద్ధిహీనత 14వ కీర్తన మొదటి చరణంలో ఈ కీర్తన మరియు 53వ కీర్తన, అలాగే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మానవుని గురించి సరైన విశ్లేషణ ఇస్తూ ఉందండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరని, ఇది హృదయ సంబంధమైన దృక్పథం అని తెలుస్తూ ఉంది. బుద్ధిహీనులు తమ హృదయంలో దేవుడు లేడని తలంచును, అనగా దేవుడు నా జీవితానికి దేవుడు కాదని చెప్తా ఉన్నాడు. ఇతను నాసిక వాద అభ్యాసి, అతని ఆలోచనలో ప్రణాళికలలో దేవుడిని వ్యతిరేకిస్తాడు. మానవుల మధ్య ఏమి సంభవించిన దేవునితో నిమిత్తం లేదని, దేవుని జోక్యము అవసరం లేదని తలంచును. చివరికి నాస్తిక భావమే తన జీవితాన్ని శాసించును. మన హృదయములలో ఉన్న తలంపులు, ఆలోచనలు బట్టి బాహ్యపరమైన కార్యములు ఉంటాయి. ఇదే విషయమును వెర్రివాడైన ధనవంతుని ఉపమానంలో మనం చూడొచ్చు. లూకాసు వార్త 12వ అధ్యాయము
లోకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనాల వరకు మనం చూస్తే, లోకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వచనాల వరకు మనకు కనబడతాయి. చూడండి, ఇక్కడ ఆ ధనవంతుడి యొక్క ఆలోచనలో 12వ అధ్యాయం 16 నుంచి 21. 16 నుంచి 21. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండినప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటి నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంది అనుకుని. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునవని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగునని ఉండునని చెప్పాను. దేవుడిని బట్టి ఏమంటే ధనము సంపాదించుకోవాలి తప్ప దేవుణ్ణి కాకుండా లోకంలో ఏది సంపాదించినది మనకే శాశ్వతమైనది కాదు. అందుకే తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. మానవుడు ఎప్పుడైతే తన జీవితంలో నుండి దేవుని త్రోసేస్తాడో, దేవుని కాపుదలకు దూరంగా జీవించాలని ప్రయత్నం చేస్తాడో, అప్పుడే ఆమె పతనం ఆరంభమవుతుందని కనబడతా ఉంది మనకి కీర్తన. దేవునికి ఎంత దూరంగా వెళితే మానవుడు అంతగా పతనం చెందుతాడని దేవుడు మానవుడిని తన స్వరూపంలో చేశాడు. మరియు మానవుడు తన స్వరోత్తమైన స్వభావము కొనసాగించుడు దేవునితో సత్యబంధాలు కలిగి ఉండడం ద్వారానే, అనగా ఆయన యందు విశ్వాసం మరియు విధేయత కలిగి ఉండటం ద్వారానే సాధ్యపడుతుందండి. మానవుడు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడే నిజమైన మానవుడిగా జీవించగలడు. దేవుడు లేని మానవ జీవితాలు ఏమంటే అదో రకమైనటువంటిది, ఏమంటే దేవుడు ఇష్టపడినటువంటి జీవితాలుగా మారిపోతాయి. ఏమంటే అందుకనే చూడండి, వివేకం కలిగి దేవుని వెతకువారు కలరేమో అని మానవులు ఆలోచనల కార్యాల్లో చెడిపోరని తెలియపరుస్తూ ఉన్నాడండి. గమనించిన దేవుని బిడ్డలారా, మానవ స్వభావం లోకరీతిగానే ఉంటుందండి. మానవుడు జన్మతా పాపి అని, మేలు చేయు స్వభావం కోల్పోతూ ఉన్నారని, మానవులు చెడిపోతూ ఉన్నారని, మానవులు స్వార్థ కేంద్రిత ఆలోచనలకే ప్రాధాన్యతనిచ్చుట వలన దేవునితో సత్య సంబంధాలు కోల్పోతూ ఉన్నారు. మానవుల ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలకి తగిన విధంగా ఉండటం లేదు. దేవుని గూర్చిన అవగాహన విషయంలో శూన్యులు. విశ్వాసం లేకుండా విజ్ఞానం ద్వారా దేవుని కనుగొనలేమండి, తెలుసుకొనలేం, అర్థం చేసుకోనలేం. రోమాపత్రికలో 1వ అధ్యాయం 21-22 వచనాల్లో తెలియపరుస్తారండి. ఇంకా మనం చూస్తే 14వ కీర్తన 3వ చరణంలో చెడిపోయిన మానవుల ఆలోచనలు, తలంపుల్లో, ఉద్దేశాల్లో, క్రియల్లో చెడిపోయి మంచి చెడుల మధ్య వ్యత్యాసం గుర్తించలేని అజ్ఞానంలో ఉన్నారని తెలియజేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే 14:4లో మానవుని మతిమరుపు, దేవుని మర్చుట. పతనం చెందిన మానవుడు అజ్ఞాని అయిపోతూ ఉన్నాడండి, దేవుని ఆజ్ఞలను మర్చిపోతూ ఉన్నాడు. ఇది మనుష్యకు చెందిన మతిమరుపు మాత్రమే కాదు, ఉద్దేశపూర్వకంగా కూడా దేవుడిని మర్చిపోవటం, దేవుడి గురించి తలంచకపోవటం, ఆలోచించకపోవటం, వారి దేవుని నిర్లక్ష్యం చేస్తాం. రోమపత్రిక 1:28లో చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే 14వ కీర్తన 4-5 చరణాల్లో మానవుని భయము, పాపం చేయవారు బహుగా భయపడుదురని, దేవుడిని మరిచి స్వార్థాన్ని ప్రేమించేవారు అనేకులు నేడు భయంతో బాధపడుతూ ఉన్నారు. దేవుని ఉగ్రత భయంకరము. ఇట్టి పరిస్థితిని దేవుడు గమనించి మానవుల రక్షణ కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటున్నారు. దేవుడు నీతిమంతుల పక్షం ఉన్నాడని 14వ కీర్తన 5వ చరణంలో, దేవుడు నీతిమంతులతో అనగా ఆయన యందు విశ్వాసముంచి విధేయులై జీవించే వారి మధ్య నివసించుచుండును. దేవుని ప్రసన్నత తన ప్రజలతో ఉండుట బుద్ధిహీనులకు హెచ్చరిక అని తెలియపరుస్తాడు. క్రైస్తవ సంఘం లోకంలో ఈ బాధ్యత నిర్వర్తించాలని, సంఘము క్రైస్తవ విశ్వాస జీవితాలు దేవుని ప్రసన్నతలను బయలుపరచాలి. అది దేవుడు లేడని వాదించే వారికి హెచ్చరిక అవుతుందని తెలియపరుస్తున్నాడు. అలాగే ఇంకా ఆఖరిగా మనం చూస్తే 6వ వచనంలో, దేవుడు బాధితులకు ఆశ్రయము, బాధితులకు అణగద్రొక్కబడుతున్న ప్రజలకు, అన్యాయానికి, దోపిడికి, అవమానాలకి గురవుతున్న బడుగు బలహీన దళిత పీడిత బాధితులకి దేవుడు ఆశ్రయంగా ఉండటానికి, అనగా ఆశ్రయపురంగా రక్షణ దుర్గంగా ఉండటానికి దిగి వస్తాడు. అన్నట్లో దేవుని ప్రజలకు గొప్ప నిరీక్షణ కలుగుతూ ఉందండి.
దేవుడు తన ప్రజలకు రక్షణ కలుగు చేయని 14 కీర్తన 7వ చరణంలో చెప్తా ఉన్నాడు. తన యందు విశ్వాసం ఉంచిన ప్రజల్ని రక్షించడానికి దేవుడు దిగి వస్తాడు. దేవుడి నివాసమైన సియోను పర్వతం నుండి రక్షణ కలిగజేస్తాడండి. చెరలో బానిసలైన ప్రజలకి విడుదల కలిగజేస్తాడని, దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన ప్రజలకి ఆనంద సంతోషములు ప్రసాదిస్తాడని, విశ్వాసులకి ఇది గొప్ప నిరీక్షణ అని మనకి తెలియజేస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.